రామ్నగర్ డివిజన్ వార్డ్ నెంబర్ 90లో గత 30 సంవత్సరాలుగా ఈ చిత్తకుండి పేరుకుపోయింది. ఎన్నిసార్లు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న నాయకులు లేరు ఇక్కడ. మొన్న కాంగ్రెస్ కార్పొరేషన్ ఎంతో విన్నపాలు చేసినది ఇక్కడ. ప్రతిసారి అనారోగ్యాలు ప్రబలి ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అనారోగ్యానికి పాల్గొంటున్నారు. అసలు డెంగ్యూ కానీ స్వైన్ ఫ్లూ కానీ చాలామందికి ఇక్కడ వ్యాపించింది. దీనివల్ల ఎన్నో విజ్ఞాపనలు చేసినా కూడా ఆఖరికి లాస్ట్ టైము మంత్రి గారు వచ్చి ముఖేష్ గారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి చిత్తకుండి తీసేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇది ఇప్పటికీ అలాగే ఉంది. దీనివల్ల స్థానికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు మీద వరకు వస్తుంది చెత్త ఉంచారు. మరి మధ్యాహ్నం వరకు చూస్తే రోడ్డు మీద వరకు ఇక్కడ వరకు దొరుకుతూ ఉంటుంది. మీకు వాహనాలు కానీ పాదచారికల్లో ఆమె ముట్టుకొని ఎప్పుడు చూడండి ఆమె ఎట్లా వెళ్తున్నది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడదు ఇక్కడ. ఇప్పుడు ఆమె 10 నిమిషాలకే 2 నిమిషాలకే అలా ఉంటే మరి స్థానికంగా ఇక్కడ ఉంటున్న నాయకులు విమానాలు ఎలా ఉంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. రామ్నగర్ డివిజన్ బాకారం ఏమైతుంది? మోరీలు నిండుతున్నాయి. చెప్పండి. మాతో ఎట్లా మాట్లాడు అట్లే మాట్లాడి ఏంటంటే మోరీలు నిండుతాయి ఇట్లా ఈ గల్లీలో మొత్తం ఎప్పుడు దీన్ని చేసే వాళ్ళు ఏం లేదు. వస్తారు తీస్తుండ్రు వెళ్ళిపోతారు. మళ్ళీ పోగానే పరిష్కారం లేదు. నల్లలైతే రోజు వస్తాయి. నల్లల కోసమే జ్వరాలు దీనివల్ల వాసన వస్తుంది, వాసన అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి. చెప్పండి చెప్తాం. మాకైతే చాలా ఎక్కువ రండి. అదే అయ్యో మన సమస్య మనం చెప్పుకోకుంటే ఎట్లా చెప్పండి. అదే అలవాటు పడ్డా మనం అడిగడం చేసుకోవాలి. చాలా ఈ గల్లీలో అయితే చాలా ఇక్కడ గల్లీలో ఉంది అక్కడ. ఎప్పటి నుంచి ఇట్లా? పది రోజుల నుంచి నాకు పోతుంది ఇది. ఎవరు పట్టించుకుంటలేరు. లీడర్స్ వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాసనకు ఉండలేకపోతున్నాం ఇక్కడ.
చాలా దారుణంగా ఉంది. జ్వరాలు ఏమన్నా జ్వరాలు రోగాలు ఇక్కడ చాలా అది ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఇది వర్షాకాలం వస్తే వర్షాకాలం వేస్తే ఇంకా చాలా దూరంగా పోతుంది. చదువుతున్నారు చేస్తున్నారు ఏదో ఇది బట్ ఏదో పోతూనే ఉంది. డ్రైనేజ్ వాళ్ళు వస్తున్నారా మరి? డ్రైనేజ్ వాళ్ళు ఎప్పుడో చేస్తారు, 2 రోజులు ఉంటుంది, మళ్ళీ ఎప్పట్లో జామ్ అయిపోతే కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేస్తే కూడా వస్తున్నారు పోతున్నారు అంతే. బాకారం ఈ బోరింగ్